హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళు అయితే హైదరాబాద్ నుండి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి, చాలా చాలా బాగుంటుంది అనమాట వీడియో. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే వేసి 3 days అయిందనమాట, సో ఎడిటింగ్ చేయలేక వేయలేదు. ఇప్పుడైతే వీడియో అయితే వేస్తాను, చూస్తూనే ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. అన్నం పెట్టాను, పెరగడం తిందామని రైస్ కుక్కర్లో. నెక్స్ట్ పల్లి చట్నీ చేద్దామని చట్నీ రెడీ చేసుకుంటున్నాను. దోశ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. పిల్లలకి ఇష్టం కదా, ఊతప్పం వేద్దామనేసి అనుకుంటున్నాను. సో అదైతే ఇప్పుడైతే ప్రజెంట్ వేస్తారనమాట. కలిపి పెట్టుకున్నాను ఈ విధంగా. ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసేసి ఇంకా అందులో వేసుకున్నాను అనమాట. కొత్తిమీర ఇట్లా వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మా హస్బెండ్ పనసపండు తీసుకొచ్చారనమాట, అది కట్ చేస్తున్నారు. కానీ అది అస్సలు బాగాలేదు, ఇంక మొత్తం బయట పడేసాం, కాయలాగా ఉందనమాట. టేస్టే లేదు. కట్ చేయడం అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా తీసారు కానీ ఇంకా అవి బాగాలేదని ఇంక పడేసాను మిగతావన్నీ. అది పండు అవ్వకముందే కట్ చేసేసారనమాట, అందుకే అది అట్లా అయిపోయింది. ఎందుకంటే అది కుళ్ళిపోతుందని చెప్పేసి నేనే కట్ చేసేమన్నాను, కానీ అయినా అది బాగాలేదనమాట. వీళ్ళు వచ్చేసి టీవీ చూస్తున్నారు. కార్తిక్ అయితే అడుగుతున్నాడు అనమాట, పిన్ని ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. వస్తుందిరా, 10 o'clock వస్తారని చెప్పాను. మా సాత్వికాలు అయితే తీసుకురావడానికి అయితే వచ్చారనమాట రైల్వే స్టేషన్కి. మా హస్బెండ్ను సాత్విక్ అయితే వచ్చారు. వీడు దోమని తినేస్తున్నాడు. ఏది చిన్న ఏది ఏదమ్మా డిక్కీలో తాగుడిపోయింది. డిక్కీలో తాగుడు పనువే. మా కార్తిక్కి వాళ్ళ పిండి అంటే చాలా ఇష్టం అనమాట. సో చిన్న ఏమో నేను రాలేదని చెప్పు అని చెప్పింది అమ్మకి. వెనకాల కారు వెనకాల దాక్కుందనమాట. ఇంకా చూడగానే పట్టేశాడు ఇంకా మా కార్తిక్. అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఇప్పుడైతే మార్నింగే నేను అన్నం పెట్టాను. అన్నం అయితే పెరుగన్నం తిందామని చెప్పేసి ఇంకా అందరు తినేశారు. నేనే తింటున్నాను అనమాట. పెరుగన్నం వేసుకొని తింటున్నాను. వంకాయ కర్రీ చేశాను అనమాట మార్నింగ్. వీళ్ళకైతే దోశ అదే ఊతప్పం వేసి ఇచ్చేసాను అనమాట. మా కార్తిక్కి ఫుల్గా ఫీవర్ అనమాట. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వాళ్ళకి తీసుకొని వెళ్ళాలి. కార్తిక్ గడికి అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నామండి. ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందనమాట పక్కనే. వీడికి ఫీవర్ కదా, సో ఇక్కడ చూపిద్దామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను. మంచి మెడిసిన్ అయితే ఇస్తారండి ఇక్కడ. గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తారనమాట. మాకు ఇది కూడా వస్తుందండి, చూడండి మా వెనక్కి ఉంది. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇంకా జనాలు అయితే చాలా ఉన్నారు. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము కూర్చొని ఇక్కడ ప్రజెంట్. ఇంకా డాక్టర్ చెక్ చేశాక మెడిసిన్ అయితే ఇస్తారనమాట. ఇచ్చాక ఇంటికి వస్తాము. ఇంటి దగ్గర ఒక సిరప్ వేసాను కానీ తగ్గలేదు జ్వరము. అందుకని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. ఇంకా అయిపోయిందనమాట, చెకప్ అయిపోయిన తర్వాత వచ్చేసామన్నమాట. మా కార్తిక్ ఇంజెక్షన్ వేపిస్తానంటే నాకు కొడుతున్నాడు వాడు. పాపము జ్వరంతో వచ్చిందండి మైసూరు షాపింగ్ కోసం. అది కూడా షాపింగ్ కోసం వచ్చిందనమాట, లేకపోతే రాకపోతుండే. రెస్ట్ లేదు. నిన్నే దిగారు హైదరాబాద్లో. దిగేసి వెంటనే ఆ సాయంత్రం ట్రైన్ ఎక్కి వచ్చేసారనమాట మైసూర్కి. చూడండి ఆ జ్వరం అనమాట. ఇంజెక్షన్స్ అవి కూడా వేసారు. చూడండి రెడ్గా అయిపోయింది చెయ్యి, పచ్చగా అయిపోయి గ్రీన్ కలర్లో అయిపోయింది చెయ్యి. ప్రస్తుతానికి అయితే ఇది మేమైతే తినేసి ఇట్లా కూర్చొని ఉన్నాము ప్రెజెంట్. ఇంకా మేము షాపింగ్ కూడా వెళ్ళాలన్నమాట, ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడైతే వంట డ్యూటీ అయితే అమ్మకి అయితే ఇచ్చేసానమాట. అమ్మ అయితే వంట చేస్తుంది అనమాట. చాలా బాగా చేస్తుందండి మటన్ అవి, అందుకే ఇష్టం అనమాట. వచ్చే ముందైతే కూడా చెప్పాను, అమ్మ నువ్వు మటన్ అయితే చెయ్యు, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. సో ఇంకా అమ్మ అయితే వంట చేస్తుంది, మేము ఇట్లా జస్ట్ అలా రెస్ట్ తీసుకుంటాం అనమాట.
మా కార్తిక్ సాత్విక్ అయితే అలా కూర్చొని ఇంకా ఒకడేమో టీవీ చూస్తున్నాడు, ఇంకొకడేమో వాళ్ళ అమ్మమ్మ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకొని కూర్చున్నాడు అనమాట. మేము కూడా జస్ట్ అలా కూర్చొని ఉన్నాము. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.